హాయ్ నమస్తే వెల్కమ్ టు లైఫ్ బిట్వీన్ పే స్లిప్స్. నేను మీ వింగ్. రిమెంబర్, ఎవ్రీ సాలరీ హ్యాస్ అ గ్రేట్ స్టోరీ. మనం ప్రతిరోజు ఎంతో మంది ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ ని చూస్తుంటాం. లైక్ డాక్టర్స్ ని చూస్తుంటాం, రిప్రజెంటేటివ్స్ ని చూస్తుంటాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని చూస్తుంటాం, డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి చాలా మందిని చూస్తుంటాం. వాళ్ళ స్టోరీస్ ని కూడా తెలుసుకోవాలని చాలా అనుకుంటుంటాం. బట్ ఒక లాయర్ ప్రొఫెషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక లాయర్ కెరియర్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ డే కోర్టులో ఎలా ఉంటుంది? తన ఫస్ట్ ఇన్కమ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ పే చెక్ చేతికి రాగానే తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? తన కెరియర్ జర్నీ, ఛాలెంజెస్, స్ట్రగుల్స్, ఫినాన్షియల్ రియాలిటీస్ మరియు లైఫ్ లెసన్స్ గురించి ఈ రోజు మన ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది షో మిస్టర్ జయసింహ. జయసింహ గారు, వెల్కమ్ టు ది షో. థ్యాంక్స్ వినయ్ గారు. మీరు ఈ ప్రొఫెషన్ అని కాకుండా మాట్లాడియాలనే మీ యొక్క భావన మాకు చాలా బాగా నచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే చాలా మందికి వరకు కూడా కొన్ని ప్రొఫెషన్స్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అందులో ఎలా రీచ్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తాము, దాన్ని ఎలా అధిగమించుకోవాలి, ఇవన్నీ కూడా మన షో ద్వారా వాళ్ళకి తెలియజేయాలనేదే నా ఒక ముఖ్య ఉద్దేశం. అది ఆ యొక్క మంచి భావన మీరు తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా గర్వపడుతున్నాను. ఇప్పటి నుంచి మీకు ఏమన్నా విషయాలు కావాలన్నా కూడా, ఏదైనా తెలిసిన విషయాలు చెప్పాలనుకున్నా కూడా మేము మీకు సపోర్టింగ్ గా ఉంటాము. డెఫినెట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నేను చూసినట్టు వరకు అయితే చాలా మంది మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, సో ఒక లాయర్ అనే అతను ఆ బ్లాక్ కోట్ ధరించిన తర్వాత దానికి ఉన్నటువంటి వాల్యూ, దానికి ఉన్నటువంటి హోదా అనేది ఎలా ఉంటుంది అనేది అది వేసుకున్న వారికే అర్థమవుతుంది. సో ఆ యొక్క బ్లాక్ కోట్ అనేది ధరించాలి అంటే మీరు చాలా స్ట్రగుల్స్ చేస్తుంటారు. ఎన్నో రకాల అన్ని ఒడిదులు కూడా తీసుకుంటారు. సో కింది నుంచి అంటే మీ కాలేజ్ డేస్ నుంచి కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తీసుకొని ఫైనల్ గ్రాడ్యుయేషన్ వరకు వచ్చారంటే సో డెఫినెట్లీ మీరైతే చాలా కష్టమైతే పడి ఉంటారు దాంట్లో. నా ఛానల్ ద్వారా నేను ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నాను అంటే, ఎవరైనా కానీ ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో వాళ్ళు ఎలా వెళ్ళాలి, సో దీంట్లో మనకి ఏ రకంగా అడ్డంకులు ఉంటాయి, దీన్ని ఎలా అధిగమించుకోవాలి, ఈ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీ ద్వారా నేను మన షో ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. మీరు తీసుకున్న నిర్ణయము చాలా మంచిది. ఇప్పుడు వచ్చే జనరేషన్ అడ్వకేట్స్ కావచ్చు, వేరే ప్రొఫెషన్స్ కావచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతం అడ్వకేట్ ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి అడ్వకేట్ ప్రొఫెషన్ కి వచ్చే ఎవరైనా కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, గ్రాడ్యుయేషన్ తీసుకున్న తర్వాత ఒక లాయర్ కోర్టుకి రావాలి అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు. అందులో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వచ్చేది రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇందులోకి జాయిన్ అవుతున్నారు. ఓకే, అంటే మనము యంగర్ లాయర్స్, స్టూడెంట్స్ వాళ్ళని ఒకటే కాదు, మనము ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళు కూడా దీనిలోకి వస్తున్నారు. కానీ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు మనం ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఎలా ఉండాలి అనే ఒక విషయం మీద కూడా మీరు ఆలోచించాలి. ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి. ఇంకా కోర్టు వేసుకెళ్ళిన వెంటనే నేను పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ దగ్గరికి వెళ్ళి నేను కొట్లాడతాను పోలీస్తో అంటే అది కష్టం. చాలా వరకు కూడా మనం గమనించాలి, మన ఆఫీస్ లో మనం ఉంటే మనకే కేసులు వస్తాయి. అది మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాలి. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఈ ప్రొఫెషన్ ని ఎంచుకోవాలనేసి మీరు స్వతహాగా అనుకున్నారా, లేదా మీకు ఇది ఒక ప్యాషనా, లేదా మీ చిన్ననాటి నుండి మీకు ఒక డ్రీమ్ అనేది ఏమైనా ఉండిందా? చిన్ననాటి నుంచి అనేది డ్రీమ్ ఏం కాదు. ఇంటర్ నుంచి నేను ఒక ప్యాషన్ అనే అనకుండా దీన్ని ఒక కోరికగా, అంటే నేను కావాలి, ఒక స్ట్రగుల్ చేయాలి, దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి, నేను దీంట్లో ఒక జడ్జి పోస్ట్ కి వెళ్ళాలి అనే తాపత్రయంతో నేను తీసుకున్న డెసిషన్ ఇది. రైట్ అండి, చాలా మంచిది. మీరు పడినటువంటి స్ట్రగుల్స్ కానీ, మీరు నేర్చుకున్న లెసన్స్ అన్ని కూడా మా ఆడియన్స్ కి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనేసి భావిస్తున్నాను. సో ఇంకా మీరు మీ ప్రొఫెషన్ గురించి, మీ పర్సనల్ దీని గురించి, జర్నీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అంటే యాజ్ ఆఫ్ నో మీరే మీ ఫ్యామిలీలో ఫస్ట్ లాయరా? నేను ఫస్ట్ లాయర్ మా ఇంట్లో నుంచి. ఇట్స్ వెరీ గుడ్ టు హియర్ అండి. సో అంటే మీ కాలేజ్ డేస్ లో ఎలా ఉండింది? ఇప్పుడు మనం 24 hours కాలేజ్ లో స్పెండ్ చేయలేం. దాంట్లో ఏమి అంటే మనకి కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు థియరికల్ పార్ట్ మాత్రమే మనం నేర్చుకుంటాం. ఎక్కువ శాతము మనము నేర్చుకోవాల్సినది కోర్టులోనే. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి మనకి, థియరికల్ పార్ట్ తక్కువ. ఎందుకంటే ఎలా ఫైల్ చేయాలి, ఎలా చెయ్యాలి అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్. థియరికల్ నాలెడ్జ్ లో సెక్షన్స్ ఏమి, ఆ సెక్షన్ బట్టి ఏమి అనేది మనకు తెలుస్తుంది అంతే. కాలేజ్ డేస్ అన్నప్పుడు మనకి ఫ్రెండ్స్ కామన్, వారు కూడా నాతో పాటు ఇప్పుడు అడ్వకేట్ ప్రొఫెషన్ లో ఉన్నారు.
ఓహ్! నైస్. వారు కూడా ఇప్పుడు నాతో పాటు అంటే నా దగ్గరనే ఒక ఇద్దరు పని చేస్తున్నారు. అంటే ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అనే ఒక దీంతో వాళ్ళు నా దగ్గరనే ఉన్నారు. హ్మ్. 2 మెంబర్స్ జూనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. నేను సీనియర్ అని చెప్పుకోను కానీ వారికి మీతో వర్క్ పాటు ఉన్నారు. మాతో పాటు వాళ్ళు నడుస్తున్నారు అంతే. అది ప్రొఫెషన్స్‌లో చూసుకుంటే నా కింద పని చేస్తున్నాడు, నాతో పాటు ఉన్నారు, నా కింద ఇంతమంది ఉంటారు అని అంటారు కానీ, నాతో పాటు వర్క్ చేస్తున్నారు అని చెప్పుకోవడం చాలా వరకు నేను వినిందైతే తక్కువ. వాళ్ళు నాతో పాటు వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ కేసులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, నా కేసులు నేను తెచ్చుకుంటున్నాను. కానీ అందరం కలిసి పని చేస్తున్నాం. ఇప్పుడు నేను లేకున్నా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు లేకున్నా నేను చూసుకుంటాను. సో, స్టార్టింగ్ మీ కెరియర్‌లో చూసుకుంటే, ఫస్ట్ టైమ్ మీరు ఒక కేస్ తీసుకొని కోర్ట్‌కెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే కోర్టుకి వెళ్ళిన వెంటనే మనకి కేసులు రావు. అంటే ఎవరైనా సీనియర్ ఇవ్వడం కానీ, లేదు ఎవరైనా చూసి వేరే వాళ్ళ దగ్గర నుంచి కేసు తీసుకొని రావడం కానీ అలా జరుగుతుంది. అంతేగాని మనకి కోర్టులో మనం కనిపించిన వెంటనే మనకైతే ఫస్ట్ కేసు రాదు. అదైతే కరెక్టే. సో, అంటే ఈ ఫస్ట్ కేస్ తీసుకున్న తర్వాత దీంట్లో మీరేమన్నా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేసారా? ఫస్ట్ కేసు అన్నప్పుడు నేను క్రిమినల్ కేసే నాకు ఫస్ట్ కేసు వచ్చింది. క్రిమినల్ కేసు అన్న తర్వాత మనకి ఎట్లా అంటే అందులో చాలా వరకు మనము క్వశ్చన్స్ అనేది మనమే రేస్ చేసుకుంటాం. ఎందుకంటే దాంట్లో ఎప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మీద ఆధారపడి ఉండదు. చాలా క్వశ్చన్స్ మనమే మనంతకు మనము సెల్ఫ్ గా రెడీ చేసుకోవాల్సింది వస్తుంది, క్రియేట్ చేసుకోవాల్సింది వస్తుంది. సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్. మనమే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. క్రిమినల్ కేసులో యాక్చువల్ అయితే పోలీసు వాళ్ళు చేస్తారు కానీ మనం చేసుకోవాల్సింది వస్తుంది ఫస్ట్ కేసు మనం తీసుకున్నప్పుడు. సో, అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒక రకంగా అయితే మీరు మీ కోణంలో మీ ఇన్వెస్టిగేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒక రకంగా ఉంటది, అడ్వకేట్స్ గా మన ఇన్వెస్టిగేషన్ ఒక రకంగా చేసుకోవాల్సి వస్తుంది. సో, అంటే మీకు లైక్ ద ఫస్ట్ కేసు మీరు ఫేస్ చేశారు. సో, నాకు తెలిసినంత వరకు అయితే మీరు మంచిగా సక్సెస్ అయ్యారని అయితే విన్నాను ఫస్ట్ కేసులో. సో, ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు లైక్ ఎలా మీరు ఫీల్ అయ్యారు? సో, అంటే మీరు అంటే దాన్ని తీసుకొని దేనికన్నా ఇది చేయాలనుకుంటున్నారా? సమ్ కైండ్ ఆఫ్ ఎనీథింగ్ లేదా ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఫస్ట్ కేసు అమౌంట్ తీసుకున్నప్పుడు? అంటే ఫస్ట్ కేసు అమౌంట్ వచ్చినప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ సాలరీ శాలరీ అంటే మనకి యాక్చువల్ గా అయితే ఎప్పటికీ కూడా ఒక దాని మీద బేస్ ఉండదు. ఇప్పుడు శాలరీ మనకి ఫస్ట్ కేసు ఎప్పుడైతే సక్సెస్ అవుతామో అదే మనకి ఫస్ట్ శాలరీ మాదిరి. దాంట్లో నేను చేయాలనుకునేది ఒకటి ఏంటి అంటే ఆఫీస్ ఫర్నిచర్, ఆఫీస్ కోసం ఎలాగైతే స్ట్రక్చర్ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అలా చేసుకున్నాను నేను. సో, మీరంటూ ఒక స్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. అంతే. అంటే ఇప్పుడు అది తీసుకొని పోయి మనం వేరే దానిలో వాడింది లేదు. ఎందుకంటే ఫస్ట్ శాలరీ ఈజ్ బెస్ట్ శాలరీ ఫర్ ఎవ్రీ కెరియర్. నైస్. చాలా బాగా చెప్పారు. ఆ శాలరీతోనే మనము ఏదన్నా వస్తువు తెచ్చుకైనా మన ఆఫీస్ పర్పస్ తెచ్చుకోవాలా కానీ మన ఓన్ గానే క్రియేట్ చేసుకోవాలా కానీ ఎప్పటికీ కూడా దాన్ని ఒక దుర్వినియోగానికి వాడకూడదు. అలా అనేసి నేను అనుకొని ఒక స్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవాలనేసి ఒక ఆఫీస్ స్ట్రక్చర్ ని రెడీ చేశాను. సో, మీరంటూ ఒక చిన్న ఓన్ ఆఫీస్ అనేది స్టార్ట్ చేసుకొని అలా మీ కెరియర్ ని స్టెబిలైజ్ చేసుకుంటూ వచ్చినారు. ఓన్ ఆఫీస్ గత 2 years నుంచి నేను ఓన్ ఆఫీస్ లోనే చేసుకుంటున్నాను. ఓన్ ఆఫీస్ లోనే మెయింటైన్ చేసుకుంటున్నాను. నాతో పాటు ఒక ఇద్దరు జూనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. వారు నేను అందరం కలిసి కేసెస్ హ్యాండిల్ చేసుకుంటాం. సో, ఫినాన్షియల్ రియాలిటీ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. సో, లాయర్ ప్రొఫెషన్ అంటే మనకు తెలుసు లైక్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఇటువంటి కాంపిటీషన్ లో మీకంటూ లైక్ ఫినాన్షియల్ గా ఏమైనా అప్ అండ్ డౌన్స్ కానీ స్ట్రగుల్స్ కానీ ఏమైనా ఫేస్ చేశారా? అడ్వకేట్ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు మన దగ్గర ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే మన దగ్గర ₹1 ఉండదు. ఎగ్జాక్ట్లీ. మనకి కేసు వచ్చి అది గెలిచినప్పుడే మనకి అమౌంట్ వచ్చేది. సో, అంటే లైక్ ఇన్ కేస్ మనకు కేసెస్ ఉన్నా, ఇన్ కేస్ కేసెస్ లేకపోయినా కూడా ఫినాన్షియల్లీ మనకు ఎర్నింగ్ అనేది ద వెరీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు దాన్ని? ఫ్యామిలీలో ఏ రకంగా సపోర్ట్ చేసుకునేవాళ్ళు? ఫ్యామిలీలో సపోర్ట్ అనేది ఎప్పుడైతే నేను అనుకున్నానో అడ్వకేట్ అవ్వాలనేసి అప్పటి నుంచి కూడా ఈ ప్యాషన్ లోకి వెళ్ళాలి అనే ఒక సక్సెస్ తో మా ఇంట్లో వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు. దీంట్లోనే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటివి ఉన్నాయి. కానీ అడ్వకేట్ ప్రొఫెషన్ కి వచ్చేపాటికి అరే నువ్వు అడ్వకేట్ కి అయ్యావు కదా, ఇప్పటి నుంచి నువ్వే చూసుకోవాలి అనే ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సీనియర్ దగ్గర మనం వెళ్ళడము, అతని దగ్గర చేరి అతనితో పాటు మనం కేసులు చేస్తూ ఒక 1 year వరకు ప్రాక్టీస్ మాదిరి. యాక్చువల్ అయితే నేను ఎప్పుడైతే నేను లా అనే ఫీల్డ్ ని ఎంచుకున్నానో అప్పటి నుంచి కూడా నేను ప్రాక్టీస్కి వెళ్తున్నాను. ఇప్పుడు LLB గ్రాడ్యుయేట్ మనం జాయిన్ అయ్యాము, అప్పటి నుంచి కూడా ఒక ప్రాక్టీస్ చేయాలి,
ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అనేసి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాము అంటే అప్పటి నుంచి మనల్ని అన్ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ మాదిరి చూస్తారు. ఓకే. అంటే మీరు ఇంకా చేయాల్సిన ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన చాలా ప్రాక్టీస్ ఉంటుంది. చాలా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకి ఏవైతే వస్తాయో అవి మాత్రమే చూపిస్తారు. కరెక్ట్. అప్పుడు నుంచి స్టార్ట్ అయ్యే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మనము సక్సెస్ అయ్యేంత వరకు కూడా కనిపిస్తాయి మనకి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ సిట్యుయేషన్స్‌ని మనం హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టే ఒక ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. కంపల్సరీ మనం అడ్వకేట్ ప్రొఫెషన్ కి జాయిన్ అయ్యేటప్పుడు ఇప్పుడు ప్రొఫెషన్ కి జాయిన్ అవుతాము, మన దగ్గర అమౌంట్ ఏం లేదు. ఇప్పుడు సీనియర్ అంటాడు, అక్కడికి వెళ్ళి స్టాంపు తేపో మళ్ళీ చూద్దాంలే అనే ఒక కోణంలో వాళ్ళు అంటారు. మన దగ్గర అమౌంట్ ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఉండేటివి తీసి ఇవ్వాలి. అప్పుడు మనకి మనము అమౌంట్ పెట్టుకుంటే కానీ మనం సక్సెస్ కాము అనే ఒక ఉద్దేశం వచ్చేస్తుంది ముందే. ఓహ్! ఓకే. సో, అంటే దీంట్లో కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కంపల్సరీ ఏ ప్రొఫెషన్ లో కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటది. ఇప్పుడు దీంట్లో కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి బయటికి వెళ్ళి బుక్కులు తెచ్చుకోవడం కానీ అవసరం లేదు. మనం కోర్టుకి వేసే స్టాంపులు చాలు మనకి. అదే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్‌లీ. అదైతే కరెక్టే అండి. సో, ఇందులో మీరు చాలా అయితే ఫేస్ చేసే ఉంటారు అలాగైతే. చాలా ఫేస్ చేశాను. ఎప్పుడైతే నేను ఫస్ట్ కేసు తీసుకున్నప్పుడు కూడా అంటే వారు అందరూ ఎటువంటి budget అమౌంట్ కూడా బడ్జెట్ కూడా పెట్టనివారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం స్టార్ట్ చేయాలి. దాని తర్వాతనే వాళ్ళు ఇస్తారా ఇయ్యారా అనేది వాళ్ళ బట్ మీరంటూ మీ న్యాయం అయితే మీరు చేయాల్సిందే. కంపల్సరీ మా న్యాయం అయితే మేము చేయాల్సిందే. మేము అన్యాయం చేయనికే అడ్వకేట్ ప్రొఫెషన్ కి అయితే రాలేదు. న్యాయం చేయాలనే ఒక ప్రొఫెషన్ కే వచ్చాం కాబట్టి కంపల్సరీ మేము మా న్యాయం మేము చేస్తాం. సో, నాకొక చిన్న క్వెషన్ అండి. యంగ్ లాయర్స్‌కి ఫినాన్షియల్ పరంగా ప్లానింగ్ చేసుకోవాలంటే మీ అడ్వైస్ ఏంటి? సో, అంటే అట్ ద సేమ్ టైమ్ మనీ గురించి మీరు నేర్చుకున్న ఒక బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? ఇప్పుడు యంగ్ లాయర్స్ కి అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అనేది కాదు ఇది 2 జనరేషన్స్ బ్యాక్ ప్లానింగ్ చేశారు. అంటే ఇప్పుడు కేసు పరంగా 10,000 వస్తుంది. ఎగ్జాంపుల్ ఇది. అంటే అది 10,000 వస్తుంది అనేది కాదు. ఎగ్జాంపుల్ ఆ 10,000 లో 1,000 రూపీస్ ఎప్పటికీ కూడా తీసి పక్కన పెట్టడం. ఒక కైండ్ ఆఫ్ సేవింగ్. ఆ సేవింగ్ మనం ఎప్పుడైతే చేస్తామో మన దగ్గర ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మనం పడేటప్పుడు ఈ సేవింగ్ అమౌంట్ మనకి యూజ్ అవుతుంది. బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ఎప్పుడైతే మనం సేవింగ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మన కెరియర్ స్టార్ట్ అయినట్టు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇన్ థట్ కేస్ ఈ ఎగ్జాంపుల్ ఏ ప్రొఫెషన్‌కైనా తీసుకోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే మనం ఒక 5,000 ఆర్ 2,000 ఆర్ అట్‌లీస్ట్ ఎనీథింగ్ 1,000 రూపీస్ కావచ్చు. అందులో 1.5-2% అనేది మనం సేవింగ్స్ చేసుకోవడం చాలా ఉత్తమం అని నేను భావిస్తున్నాను. కంపల్సరీ సేవింగ్ ఇస్ బెస్ట్ థింగ్ ఫర్ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్. ఎప్పుడైతే మనము కెరియర్ ని స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు మన దగ్గర ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఈ సేవింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్పుట్ ఆన్ దిస్. ఒక వన్ క్విక్ క్వెషన్ అండి. ఇన్ కేస్ ఇప్పటి వరకు మీరు చాలా సక్సెస్ రేట్ చూసారు. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో, సక్సెస్‌ఫుల్‌గా గోయింగ్ ఆన్ కూడా. ఒక్కరోజు మీ కెరియర్ ఫస్ట్ డే స్టార్ట్ చేసినటువంటి ఛాన్స్ మీకొస్తే అంటే ఆ రోజుకి మీరు వెళ్ళగలిగితే యాస్ ఎ యంగ్ లాయర్‌గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? కంపల్సరీ ఫస్ట్ డే ఏదైతే నేను అనుకోని కెరియర్ స్టార్ట్ చేశానో నాకు మళ్ళా అలా ఛాన్స్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ మై ఫస్ట్ డే ఓన్లీ. ఎందుకంటే మనం అచీవ్ చేయాలన్న డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ డే మనం కోర్టులోకి వెళ్ళేటప్పుడు అవన్నీ మనం అనుకునే వెళ్తాం. ఒక ఫైనల్ మెసేజ్ లైక్ కైండ్ ఆఫ్ క్వెషన్ ఐ విల్ సే మన ఛానల్ చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఎంతోమంది యంగ్స్టర్స్ కావచ్చు, లేదా ఏ ఇతర ప్రొఫెషనల్స్ అయినా కావచ్చు, వారికి మీ తరపున మీ ప్రొఫెషన్ తరపున ఒక ఫైనల్ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? వన్ థింగ్ అందరూ కూడా ప్రతి ఒక్క ప్రొఫెషన్ కూడా లైక్ డాక్టర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రొఫెషన్ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏమి అంటే గోయింగ్ ఆన్ సక్సెస్ రేట్ యూ విల్ షో యువర్ కెరియర్ బెటర్ దాన్ వెన్ యూ ఫాల్ డౌన్. మనలో మనం ఎప్పుడైతే సక్సెస్ రేట్ చూస్తామో మన కంటికి ఎదురుగా సక్సెస్ కనిపిస్తుందో నువ్వు వెనుకల నడిచిన దారి మాత్రమే నీకుంటది. సో, ఆ దారిని మాత్రం మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. ఆ దారిని మర్చిపోయినారు అంటే వాళ్ళ ప్రొఫెషన్ ని వాళ్ళు పోగొట్టుకున్నట్టే లెక్క. డెఫినెట్లీ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మెసేజ్ ఇచ్చారు. సో, జస్ట్ మేక్ ష్యూర్ మనం 0 నుంచి స్టార్ట్ చేసి 10కెళ్ళినా, 5కెళ్ళినా, ఎటువంటి పొజిషన్‌కెళ్ళినా కూడా డోంట్ ఫర్గెట్ అవర్ రూట్ కాజ్.
మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది గుర్తుపెట్టుకొని, మనం వెళ్ళిన డెస్టినేషన్‌కి మనం చూసిన సక్సెస్ రేట్ వచ్చినప్పుడు కూడా, అరే! మనం అక్కడి నుంచి వచ్చాము. సో, ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని, మేక్ ష్యూర్ దట్ వి ఆర్ షోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ రూట్స్ టు అదర్స్ అని. 0 నుంచి 10 వరకు వెళ్ళినా, 0 నుంచి 5 వరకొచ్చినా అప్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. అప్ అండ్ డౌన్స్ అనేటివి మనము ఈ లైఫ్‌లో జరిగే ఒక చిన్న సంఘటన మాత్రమే కానీ, మన సక్సెస్ చూసిన తర్వాత 0 నుంచి జరిగిన పాత్‌వే మాత్రం కంపల్సరీ మనకు కనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ అండి. జయసింహ గారు, థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ జర్నీ. ఐ ఫీల్ డెఫినైట్‌లీ మీ జర్నీ మన ఆడియన్స్‌కి తప్పకుండా ఎవరో ఒకరికైనా గూడా అది ఇన్‌స్పిరేషన్ అవుతుంది. కెరియర్ జర్నీలో స్ట్రగుల్స్ అనేవి నార్మల్ అని, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీతో సక్సెస్ అనేది మీ వైపు తప్పకుండా ఉంటుందని మీ యొక్క జర్నీలో ప్రూవ్ చేస్తుంది. నేను మీ వింక్. ఇది మీ లైఫ్ బిట్వీన్ పే స్లిప్స్. రిమెంబర్ ఎవ్రీ సాలరీ హాస్ ఎ గ్రేట్ స్టోరీ. మరొక ఇన్స్పైరింగ్ కన్వర్జేషన్‌తో, మరొక కొత్త గెస్ట్‌తో నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. నమస్తే.